నమస్తే అండి. ఇండియన్ రెసిపీస్ తెలుగుకు స్వాగతం. నేను మీ సౌజన్య. ఈరోజు మన స్పెషల్ కట్టుచారు. పండుగలప్పుడు పూర్ణాల కోసం పచ్చిశనగ పప్పును ఉడికించుకుంటాం కదా. ఆ ఉడికించిన పప్పులో మిగిలిన వాటర్ను వడకట్టుకొని పప్పు మెదుపుకుంటాం. ఆ వడకట్టుని కట్టు అంటారండి. ఈ కట్టుతో చేసే చారుని కట్టుచారు అంటారు. పచ్చిశనగ పప్పుతోనే కాకుండా కందికట్టుతో, పెసరకట్టుతో కూడా ఈ చారును చేసుకుంటారు. చాలా రుచిగా ఉంటుందండి. తెలంగాణ సైడ్ అయితే ప్రతి ఉగాదికి ఈ స్పెషల్ని తప్పకుండా చేస్తారు. ఇడ్లీ, దోశ, పొంగల్ లాంటి టిఫిన్స్లో కూడా చాలా రుచిగా ఉంటుంది. చేయటం చాలా తేలిక, ఇంగ్రీడియంట్స్ తక్కువ, క్విక్గా అయిపోతుంది. మరి లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేద్దామా? పూర్ణాలు చేసేటప్పుడు కొద్దిగా పప్పు ఉంచుకొని అందులో పప్పు వడకట్టగా వచ్చిన కట్టును వేసుకోవాలి. పప్పుతో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. నేను పప్పు ఉడికించిన కుక్కర్లోనే చారును చేస్తున్నానండి. ఇప్పుడు కొద్దిగా గోలీ సైజ్ చింతపండు రసాన్ని వేసుకోవాలి. అలాగే ఒక టమాటా, నిలువుగా సన్నగా తరిగిన 4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. 1 రెమ్మ కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని కలుపుకోవాలి. ఇందులో కారం వేయరండి, కాబట్టి మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలను వేసుకోండి. పులుపు చెక్ చేసుకుని పులుపుకు సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకొని పప్పు తెరల కాగాక ఒక మునక్కాయని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. మునక్కాయ వేసుకుంటే వాసన, రుచి చాలా బాగుంటుందండి. ముందే వేసుకుంటే బాగా ఉడికి చిదిరిపోతుంది. మరిగేటప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. తాలింపు కోసం ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేడయ్యాక 1 టీ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని వేయించుకోవాలి. అవి దోరగా వేగాక 2 తుంచిన ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని కరివేపాకు క్రిస్పీగా వేగే వరకు వేయించుకోవాలి. చిటికెడు ఇంగు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపును మరుగుతున్న చారులో వేసుకోవాలి. చివరిగా మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, పూర్ణం కోసం బెల్లం, కొబ్బరితో ఉడికించిన పప్పును వేసుకోవాలి. పప్పుండలు వేసుకొని తాలింపంతా చారుకు పట్టేలాగా 1 నిమిషం ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. నేను మీకు చూపించటం కోసం పప్పుండలు వేసానండి. మీరు వేసుకునేటప్పుడు పప్పుండలు చిదుముకొని వేసుకోండి, త్వరగా చారుతో కలుస్తుంది. చివరిగా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవటమే. ఫెస్టివల్స్లో పూజ చేసేటప్పుడు ఉల్లిపాయ వాడరండి. మీరు నార్మల్ డేస్లో ఈ చారు చేసుకోవాలనుకుంటే ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు. అలాగే పూర్ణం పప్పుకు బదులుగా 2 టేబుల్ స్పూన్ల పప్పు ఉడికించుకొని కొంచెం కొబ్బరి తురుము, బెల్లాన్ని యాడ్ చేసి చేసుకోవచ్చు. ఇంతేనండి, టేస్టీగా పండుగల స్పెషల్ కట్టుచారు రెడీ అయింది. రైస్లోకి బాగుంటుంది, టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. మరి ఈ టేస్టీ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ట్రై చేసి కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఇండియన్ రెసిపీస్ తెలుగు ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.